హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వక్తా క్రియేషన్స్. ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా అండ్ ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే క్యారెట్ హల్వా గురించి చెప్పాలనుకుంటున్నాను. దానికి పెద్ద ప్రాసెస్ ఏమీ ఉండదండి. దానికి ముందుగా జస్ట్ మనం ఒక క్యారెట్ని తీసుకుని దానిని సన్నగా తురుముకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్ పెట్టుకుని అది హీట్ అయ్యాక అందులో 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకుని మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న బాదం అండ్ జీడిపప్పు పలుకులను వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని దానిని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకుని మనం ముందుగా తురిమి ఉంచుకున్న క్యారెట్ తురుమును అందులో వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఆ పచ్చివాసన పోయాక అందులో మనం ఒక కప్ పాలను యాడ్ చేసుకుని ఆ మిశ్రమాన్ని బాగా అందులో ఉడకనివ్వాలి. ఇలా ఉడికి ఆ మిశ్రమం దగ్గర పడుతుండగా ఒక కప్పు షుగర్ను యాడ్ చేసుకుని ఇలా బాగా మిక్స్ అయిన మిశ్రమంలో మనం యాలకుల పౌడర్, అలాగే పచ్చికోవా అండ్ బాదం పౌడర్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇలా మిక్స్ చేస్తూ ఉంటే అందులోంచి నెయ్యి అనేది బయటికి వస్తుందండి. ఇలా కనుక నెయ్యి బయటికి వస్తే ఆల్మోస్ట్ క్యారెట్ హల్వా అయిపోయినట్లే. చూసారా ఇక్కడ క్యారెట్ హల్వా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. తర్వాత ఇందులో మనం లాస్ట్లో బాదం అండ్ కాజుని వేసుకుని బాగా మిక్స్ చేసుకుని బౌల్లో తీసుకుంటే ఎంతో టేస్టీగా అండ్ ఎంతో కలర్ఫుల్గా ఉండే క్యారెట్ హల్వా ప్రిపేర్ అయిపోయినట్లేనండి.